నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, అలాగే శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు శ్రీ లోకనాథం గారు, సిపిఎం సీనియర్ నేత, వీరంతా పాల్గొంటున్నారు. ముందుగా కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు, వార్తలు చూసిన తర్వాత, అలాగే వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ఎగసిపడ్డ ప్రజాగ్రహం, చంద్రబాబు సర్కార్ బిల్లుల బాదుడు, నయవంచక పాలనపై సర్వత్రా మండిపాటు, పెంచిన కరెంట్ ఛార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే, ఇప్పటికే భారం మోపిన 6,072 కోట్లు, అలాగే జనవరిలో మరో 9,412 కోట్ల భారం వేయబోతున్న చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఏకంగా 15,000 కోట్ల రూపాయల భారం వేస్తున్నారు. అది పరిస్థితి. ఇక దారి పొడవునా బ్రహ్మరథం, వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన అంటూ జగన్ గారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ జనం విపరీతంగా రావటం, వాళ్ళ పార్టీ శ్రేణులంతా కథలు రావటం, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. విష్ణు గారు చెప్పండి, నిజంగానే ఈ పరిస్థితి ఏమిటి, దేనికి రిప్రజెంటేషన్ అవుతుందంటారు? జగన్ గారి టూరే కాదు, నిన్న మీ ప్రోగ్రాం చూశాను, మీ వెనకాల కూడా 100 మంది జనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమని తెలిసినా కూడా వస్తున్నట్లుగా కనపడుతోంది. ఏమిటి రియాక్షన్ ఏమిటి? అంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ పరిపాలన ప్రజలకి నచ్చలేదు అని చెప్పని నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ పోరుబాటు, విద్యుత్ శక్తి ఛార్జీల మీద పోరుబాటు ద్వారా మరొకసారి అర్థమైంది. రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలులో రైతాంగం అంతా కూడా మొట్టమొదటి అంటే ఇష్యూలకు తర్వాత వెళ్దాం. కాదు విష్ణు గారు ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. కేవలం జగన్ గారికి వస్తున్న రెస్పాన్స్ మీద ఆయన నిన్న కడప జిల్లాలోకి, అనంతపురం జిల్లాలో ఎక్కడికి వెళ్తూ ఉంటే రోడ్ల మీద జనం నిలబడి మరి ఆపేసిన తీరు, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అంత వ్యతిరేకత ఉందా జనంలో చంద్రబాబు ప్రభుత్వం మీద అన్నది నాకు ఆసక్తి కలిగించింది. అంటే ఒకటేమో ఫస్ట్ ఒక ఇమేజ్ క్రేజ్ ఉన్నటువంటి లీడర్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి. దీంతో పాటు ప్రభుత్వం మీద కోపం కూడా అభిమానం కింద మారిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇదంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు బెంగళూరు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ జనాలందరూ చూడాలి అని చెప్పని, లేకపోతే ఈ పరిపాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్ని కూడా వాళ్ళందరికీ కూడా మనసు బాధపడి పరిపాలన నచ్చక ఒక లీడర్ కోసం అక్కడ చాలాసేపు వేచి చూసి ఆయనకి నీరాజనం పట్టినటువంటి పరిస్థితి చూసాం. ఖచ్చితంగా అభిమానము ప్లస్ వ్యతిరేకత రెండు కూడా వెరసి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ తండోపతండాలుగా ప్రజలందరూ కూడా వస్తున్నారు. దీంట్లో వేరే ఆలోచనే లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యమంత్రి వెళ్ళి రోడ్డు మీద నుంచి నా సెక్యూరిటీ అవసరం లేదని చెప్పినా ఎవడో వెళ్ళి పట్టించుకున్నటువంటి పాపం అనుకోలేదు. మళ్ళీ 5,000 కోట్ల అప్పు, ఏపీ వచ్చే మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరణ నోటిఫై చేసిన రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు చంద్రబాబు పాలనలో బడ్జెట్ పరిధిలోని అప్పులో 74,827 కోట్లకు చేరిందంటండి అప్పు తాజాగా. అసలు అప్పులు అని గతంలో విమర్శించారు. ఇప్పుడు అసలు దానికి డబల్ త్రిబుల్ ఎన్ని రెట్లు అప్పు చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఒక పక్క స్కీములు అమలు చేయకుండా కూడా ఈ స్థాయిలో అప్పులు జరగటం మీద మనం చర్చలోకి వెళదాం. తర్వాత టీడీపీ రౌడీల దౌర్జన్యకాండ, అనంతపురం, కాకినాడ, పల్నాడు జిల్లాలో పెట్టిరిగిపోయిన మూకలు. కాకినాడ జిల్లాలో మండపంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కత్తులతో దాడి, పరిస్థితి విషమం. పల్నాడు జిల్లాలో మరో నేత ఇంటిపై దాడికి యత్నం, అడ్డుకోబోయిన ఆయన తల్లి తలకు తీవ్ర గాయాలు. కళ్యాణదుర్గంలో వైసీపీ కౌన్సిలర్ స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టారట. కొరడతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్ అట, అన్నామలై ఆయన పేరు. ఆయన అన్నా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి, లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి డిఎంకే ప్రభుత్వం మీద పోరాటంలో భాగంగా ఈయన ఏకంగా కొరడాలతో కొట్టుకుంటున్నాడు. మరి కొరడాలతో కొట్టుకుంటే అధికారం వచ్చేస్తుందా ఏంటనేది ఆసక్తికరంగా ఉంది. బహుళ ఎఫ్ఐఆర్ల నమోదుపై పూర్తి వివరాలు ఇవ్వండి. సజ్జల భార్గవ్ పిటిషన్లో
పోలీసులకు హైకోర్టు ఆదేశం. అనేక చోట్ల ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారు కదా, వాటి మీద ఒకదానికి సంబంధం ఎవరికో మనోభావాలు ఎవరి ఎప్పుడు దెబ్బతింటే తెలియదు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఇది కొత్త ట్రెండ్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అయింది. వచ్చే ఈ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ వీళ్ళకి ఇదే అనుభవం ఎదురవుద్దని తెలిసి కూడా కావాలని దుర్మార్గంగా ఇట్లాంటి 20 కేసులు 30 కేసులు గతంలో ఎప్పుడన్నా విన్నాము ఇట్లా. మరి రేపు తెలుగుదేశం వాళ్ళకి కూడా అదే పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు? అది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం ఇప్పటికే కాదుగా, తర్వాత కూడా వస్తుంది కదా, వాళ్ళు గుడ్ బుక్ అన్నా ఇంకోటన్నా. మరి అయినా కూడా అంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తున్నారు. దాని మీద సజ్జల భార్గవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గౌరవ హైకోర్టు వారు కూడా ఇటువంటి వాటిలో పౌర హక్కులను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందేమో. సిఎస్గా విజయానంద్, సాయి ప్రసాద్లో ఒకరికి ఛాన్స్. నెలాఖరున నీరబ్ కుమార్ ప్రసాద్ పదవి విరమణ చేయబోతున్నారు. ఇక బిల్డప్ బాబాయ్ దగ్గరికి వద్దాం. ఆలయం నమూనాలో అమరావతి బిట్స్. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 35 ఎకరాలు. టీటీడీ ఆలయానికి సమీపంలో స్థలం కేటాయింపు. లా యూనివర్సిటీకి ముందుకొచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. కర్నూలులో ఏర్పాటు చేయదలిచిన లా యూనివర్సిటీని అమరావతి తరలిస్తూ మొత్తం సంస్థలన్నీ క్యూ కడతాయని ప్రచారం మొదలుపెట్టారు. అట్లాగే మ్యూజియంలో ఏర్పాటు చేస్తారట. బిట్స్ పిలాని వాళ్ళది ఇక్కడ కూడా పెడతారని చెప్పి పెద్ద ఎత్తున వేస్తున్నారు. అంతేగాని కరెంట్ ఛార్జీలు పెంపుదల గురించి కానీ, జనంలో ఉన్న ఆందోళన గురించి కానీ అసలు ఏది ఒక్కటి రాయకుండా మొత్తం కవర్ చేసేసి మేనేజ్ చేయడానికి ఈనాడు వాళ్ళు తడుతున్న తంటాలు. అందుకే బిల్డప్ బాబాయిలని అనాల్సింది, లేదంటే జాకీ పత్రికలను అనాల్సి వస్తూ ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మెగా డిఎస్సి ఇంకెప్పుడంటూ మరో బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి ఆయన ఎందుకు రాశారో అనేది చర్చనీయాంశంగా ఉంది. ఈ మధ్య లోకేష్ గారికి ఆయనకి పట్టలేదంట కదా, బహుశా అందుకే సానా సతీష్ ఇష్యూ కాడి నుంచి వీళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగిందని అంటున్నారు. ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది లోకేష్ వర్గం అభిప్రాయం అట రాధాకృష్ణ గారి మీద. అందుకనే ఆయన పట్టించుకోపోయేసరికి ఈయన మళ్ళీ మెగా డిఎస్సి ఇంకెప్పుడని ఇప్పుడు తాజాగా రాశారు. యాక్చువల్గా మొన్న చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు, ఆయన చేసిన తప్పు జనవరి కల్లా అయిపోద్ది అన్నారు, కానీ జూన్లో చూస్తామన్నారు. ఆ విషయాన్ని మామూలుగా అన్ని పత్రికలు రెగ్యులర్గా రాస్తే పర్వాలేదు, ఇప్పుడు పనిగట్టుకు రాశారంటేనే లోకేష్ మీద వీళ్ళకి ఆ గ్యాప్ అంటే బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ లొకేషన్ లొంగ తీసుకోవాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేస్తున్న ప్రయత్నం అనేటువంటి అభిప్రాయానికి ఇది ఆస్కారం ఇస్తుంది. మళ్ళీ అదే టైంలో మళ్ళీ జగన్ గారి మీద మళ్ళీ ఏడుపులు. నాడు షాకులు నేడు శోకాలంట. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కారణం నాడు షాకులు నేడు శోకాలంటూ విద్యుత్ ఛార్జీల బాధ జగన్దే బాధ్యత అంట. చూడండి, మరి జగన్ గారు చెప్పమంటే చెప్పారా చంద్రబాబు నాయుడు గారు నేను విద్యుత్ ఛార్జీలు పెంచుతాను తగ్గిస్తానని? ఇప్పుడు అరాచకంగా అంటే చంద్రబాబు తోటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈక్వేషన్ ఇంకా బాగానే ఉంది, లోకేష్ తోటే బాగోలేదని అనుకోవాలి. ఇక ఈ తెలంగాణ విషయానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. నమస్తే తెలంగాణ. ప్రభుత్వ భూమి కుదవ పెట్టి 10,000 కోట్లు ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుందట. ఏపీలో జగన్ గారు ఉన్నప్పుడు ఒక్క ఎకరం తీసుకున్న ఒక ఎకరం కానీ ఒక భూమి కానీ ఏదైనా తాకట్టు పెట్టంగానే పెద్ద ఎత్తున అరాచకంగా రాసిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి పత్రికలు ఇక్కడ అసలు కిక్కురు మంటలేదు. అది ఆసక్తికరమైన విషయం. అక్కడ తనఖా పెట్టినా కూడా మాట్లాడట్లేదు. అక్కడే కాదు ఇక్కడ కూడా అదే పరిస్థితి. రైట్, 31 వరకు కేటీఆర్ అరెస్ట్ వద్దు, ఫార్ములా ఈ కేసులో ఏసీబీకి హైకోర్టు ఆదేశం. ఇదేం దారుణం, ఉద్యోగుల పొదుపు చేసుకున్న సహకార పరపతి నిధిని వాడేసుకున్న ఆర్టీసీ అంటూ తెలంగాణ ఆర్టీసీ మీద కథనాన్ని ఇచ్చారు. బకాయిలు చెల్లించని ఆర్టీసీ, చేతులెత్తేసిన సీసీఎస్ అంటూ పేద పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, వైద్య చికిత్సల కోసం అధిక వడ్డీతో అప్పులు చేయాల్సి వస్తుందంటూ కథనాన్ని ఇచ్చారు. ఇది ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా మహిళలకి, దాని ఎఫెక్టో మరి ఏమో ఇంకేం కారణమో తెలియదు. కానీ అక్కడేమో చంద్రబాబు గారు ఆ హామీని అమలు చేయకుండానే అప్పులు చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. 2 మాటల వల్ల మేము ఓడిపోయినాం 164 మందిని. ఆ 2 మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడడం. ఇది మా ఓటమికి కారణం. ఏమి నిజాలు? ఆ నిజాలు డాక్రా రుణాలు మాఫీ చేయడానికి కావాల్సిన డబ్బు లేదు కాబట్టి ఇవ్వలేను, వడ్డీ మాత్రం కట్టగలుగుతా, పెన్షన్ ఇంత డబ్బులు ఇవ్వాలంటే కష్టము మాదిరి అన్ని నిజాలు ఆయన మాట్లాడితే ఈ ప్రజలకు జీర్ణం కాలే. ఇక అబద్ధాలు ఈయన మాట్లాడడం ఒక కారణం. నేను 1500 ఇస్తా, ప్రతి ఆడపిల్లకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా, ఉచిత బస్సు పెడతా, సిలిండర్లు ఇస్తా, నిరుద్యోగ భృతి 3000 ఇస్తా, కరెంటు బిల్లులు పెంచను, కరెంటు బిల్లులు తగ్గిస్తా, నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పడం వలన కొంతమంది ప్రజలు పేదరికంలో ఉండడం చేత ఆ మాటలకు ఆసక్తి కలిగి ఆకర్షితులై మాకు నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్టుంది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు లేదు. ఎందుకంటే జనం ఈరోజు
ఈవీఎంతో గెలిచిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఎలా బాధ పెడుతున్నాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్ ఇవ్వకుండా ఎలా వాళ్ళని కన్నీళ్లు పెట్టిస్తున్నాడు, వారి పిల్లలకి మంచి చదువులు లేకుండా స్కూల్స్ ఎలా పాడు చేస్తున్నాడు, బెల్ట్ షాపులు వీధి వీధికి పెట్టి ఈరోజు వాళ్ళ భర్తల రక్తాన్ని వాళ్ళు సంపాదించిన కూలీ డబ్బుల్ని ఎలా పీల్చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా రైతన్నలైతే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి గిలగిల్లాడిపోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా కరెంటు ఛార్జీ పెన్షన్ తగ్గించాలా లేదా? 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు కొన్ని. రైట్, ఇక ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు, ఈ కరెంట్ ఛార్జీలు అప్పుల మీద ఇష్యూలోకి వెళ్ళడానికి ముందు మీ దగ్గర నుంచి ఒక కామెంట్ తీసుకోవాలి. అమరావతి ఆలయం సమీపంలో అమరావతి బిట్స్, రోజు అమరావతి అసలు మొత్తం అదిరిపోతోంది అంటూ రాస్తున్నారు. లా యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంట. కర్నూలులో పెట్టాల్సిన యూనివర్సిటీని ఇక్కడ తీసుకొచ్చి పెడితే కూడా అదేదో ఘనమైన విషయంగా, ఈ సరే నెగిటివ్ వార్తలు ఏమి రాకపోయినా కానీ ఈ రకంగా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నమా ఇది, లేదా చిత్తశుద్ధితోటి చేస్తోందా ఈనాడు పత్రిక? అలాగే మొత్తం అన్ని సంస్థలు రాష్ట్రంలో ఉన్న సంస్థలన్నింటినీ అక్కడే తీసుకొచ్చి మొత్తం సంస్థలన్నీ క్యూ కడతాయని రాస్తున్నారు. అందులో నిజముందా అబద్ధం ఉందా? సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే తర్వాత. రెండు అంశాలు అందరికీ నమస్కారం. 2 అంశాలు. ఒకటి, అమరావతికి పరిశ్రమలు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తాం, కానీ అది పైకి చెప్తున్నారు బ్రహ్మాండంగా పెట్టుబడులు వచ్చేస్తాయి, ఈ పెట్టుబడుల ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఆ ఉత్పత్తి అంతా రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలంతా బాగు చేస్తాం, అదే కేంద్రం అని అంటున్నారు బ్యాంక్ లాగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళ పరిధిలో ఉన్న కార్యాలయాలు జీవోలు ఇచ్చేసి అడిగి పెట్టేస్తున్నారు. అంటే అవి రావని అర్థం. వీళ్ళు చెప్తున్నారు ప్రపంచం అంతా వచ్చేస్తాయి, అదొక అద్భుతాలు జరుగుతాయి, నవనగరాలు, ఇవన్నీ సాధ్యం కాదని తెలుసుకొని గవర్నమెంట్ ఇష్టం కదా, జీవో ఇచ్చేస్తే ఆ కంపెనీ వచ్చి ఆడ పెడుతుంది పరిశ్రమ. అంటే ప్రభుత్వ రంగంలో మీ పరిధిలో ఉన్న కంపెనీలు, మీ కంపెనీలో పరిశ్రమ ఉంటుంది, సంస్థలు తప్ప మిగతా ఏవి రావని నిర్ధారణించు. అందువల్ల చూడండి, సాక్షిలో ప్రొఫెసర్ అరగోపాల్ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా సాధారణంగా మాట్లాడితే అసాధారణమైన దాడి చేస్తున్నారు. ఎవడు హైదరాబాద్ నుంచి వస్తే తప్పు అంట, అమెరికా నుంచి వచ్చి మాత్రం మద్దతు చేయొచ్చు అంటే శర్మ గారు విశాఖపట్నం నుంచి చాలా సూటిగా సాధారణ ప్రశ్నలు వేస్తే చండాలంగా తిరుగుతున్నారు. విమర్శ అంటే వాళ్ళు నాకు అనుకుంటుంది అంటే మాలాంటి వాళ్ళు అందరూ గట్టిగా మాట్లాడాలి అమరావతికి వ్యతిరేకంగా, కాబట్టి వీళ్ళ వల్ల మేము కట్టలేకపోతామని చెప్పాలి అనేదేమో లక్ష్యం పెట్టుకున్నారా? అది నాకు అనిపిస్తుంది. అంటే మనం అనుకున్న లక్ష్యం సాధ్యం కానప్పుడు పక్కన వాడి మీద నెట్టేయాలి కదా, కాబట్టి అట్లాంటి నెట్టేసే కార్యక్రమం మొదలెట్టి గత 4-5 రోజులుగా ప్రారంభిస్తున్నారు. ఇది అమరావతి రైతులు వాళ్ళు గుర్తించాలి. మీరు అమరావతికి ఏం చెప్పారో చేయడానికి ప్రయత్నించండి, ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. పైపెచ్చి ప్రపంచ బ్యాంకుని అడ్డుకోవడానికి లెటర్లు రాస్తున్నారంట. మీరు లెటర్ రాస్తే ప్రపంచ బ్యాంక్ లోన్ ఆపేస్తుందా? ఎక్కడ చూసాము? లెటర్ రాయటం అనేది కుట్ర అవుతుంది, వాళ్ళ హక్కు కదా. ఎవరైనా సరే ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీద ఎన్ని రాశారు వీళ్ళు? నేనంటుంది ప్రపంచ బ్యాంక్ ఇనే సంస్థ అంటున్నాను. అవును. రెండోది, దాని మీద ఒక నిందేస్తున్నారంటే చాలా మంది వరద ప్రాంతం అంటున్నారు అని. మీరు అనేది ఎందుకు? ప్రభుత్వమే చెప్పింది 8,000 కోట్ల రూపాయలతో పాలవాగు, కొండవీటి వాగు రిజర్వాయర్లు కడతాము, టీఎంసీతో రిజర్వాయర్లు కడతాము, ఈ ముంపును ఆపుతాము అని చెప్పినారు. ఆపుతాం అంటే ముంపున్నట్టే కదా లెక్క. మీరే ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చి నిన్న మీరు గమనించే ఉంటారు కదా, బిల్డప్ బాబాయిలు రాశారు కదా, ఇది 8 మీటర్ల లోతు నుంచి నీళ్లు తవ్వాల్సి వస్తుందంట. అంటే 8 మీటర్ల లోతు నీళ్లు నిలిచినట్టు ఒప్పుకున్నట్టే కదా. మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లోనే మీరు చెప్పదలుచుకుని చెప్పేసినారు. ప్రపంచ బ్యాంక్ ఆకాశంలో నుంచి లోన్ ఇది అన్ని తిరగతుంది, కృష్ణానది తిరిగింది, అన్ని తిరిగేసి లోన్ ఇస్తారు. అంటే నేనేమంటున్నా, 2 ఘటనలు ఏమైనాయంటే ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతా ఉంది, ఆ రాంగ్ జరగడాన్ని మీ వైఫల్యంగా పెట్టుకోకుండా ఎవరో మీద వేసేస్తే దీనికి కారణం అని నెట్టేద ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరగదు. వాళ్ళు వాస్తవాలు దృక్పథాలు ఆలోచిస్తమే, లేకపోతే అమరావతికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు, రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. రైట్, అది కీలకమైన పాయింట్ ఏంటంటే అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మొత్తం డెవలప్ చేసేసామని చెప్తున్న తీరు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులను తీసుకొచ్చి అక్కడే పెడతారంట. అంటే రాష్ట్రంలో ఉన్నవే అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే ఉపయోగం ఉంది. కొన్ని కొత్తవి వస్తే సంతోషమే, 1-2 రావచ్చు, కానీ మొత్తం ఇదంతా డ్రామా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇక విద్యుత్ ఛార్జీల బాధుడు మీద ఎవరి తప్పు ఏమిటి? అసలు ఇంత ప్రజాగ్రహం ఉందా లేదా? ప్రజలంతా కూడా చాలా సంతోషంగా చంద్రబాబు గారు విద్యుత్ ఛార్జీలు బాధితే కూడా పర్వాలేదు అనుకుంటున్నారా? ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ముందుగా లోకనాథం గారు మీరేమంటారు? విద్యుత్ ఛార్జీలు పెంచడానికి మీరు స్వాగతిస్తున్నారా లేదా?
అందరి ప్యానెల్ నమస్కారం. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మనందరూ తెలుసు, ఈ ప్రభుత్వం బాధుడని చెప్పి గత 6 నెలల నుండి 16,000 కోట్ల రూపాయలు భారం వేశారు. రేపు జనవరి నుండి యూనిట్కి 45 పైసల నుండి 50 పైసలు అదనంగా మేము పెంచుతామనేది ఆల్రెడీ చెప్పున్నారు. అంటే విద్యుత్తుకు సంబంధించిన ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఏవి అమలు చేయట్లేదు. మీరంతా విజువల్స్ ఇచ్చారు, ఇప్పుడే ఇచ్చారు. దానిలో చెప్పింది ఏంటి? మేము ఉచిత కరెంట్ ఇస్తాం, ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకొస్తాం, అట్లాగే రైతులకు అందుబాటులో తీసుకొస్తాం అని చెప్పారు. గతంలో మనందరికి తెలుసు, స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు ఒక్క శ్రీకాకుళంలోనే మేము పెట్టి దాన్ని రివ్యూ చేసి తర్వాత రాష్ట్రం మొత్తం మీద పెడతామని. అట్లాగే స్మార్ట్ మీటర్లు ఇప్పుడు ఇల్లు కూడా పెడతా ఉన్నారు. ఎందుకు పెడుతున్నారు ఎవరన్నా అడుగుతున్నారంటే దానికి కూడా సమాధానం చెప్పలేని స్థితి వచ్చేస్తుంది. ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న విద్యుత్ సంస్కరణలు ఏవైతున్నాయో విద్యుత్ సంస్కరణలు స్పీడ్ గా చేస్తుంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి ఆచరణకి చాలా తేడా ఉంటుంది. అందులో విద్యుత్ అనేది స్పష్టం. మనందరికీ తెలుసు, 2000లో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించాం. అటు కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 3 వీర కిషోర్లు చనిపోయారు. ఈ రోజు విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో ఏవైనా రివ్యూ చేసి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం ఏమైనా తీసుకుంటున్నారంటే ఆ రకమైన ప్రత్యామ్నాయాలు కూడా తీసుకుంటున్న సందర్భం లేదు. ఆయన చెప్పేదానికి చేసేదానికి ఆచరణకు సంబంధించిన అంశాలన్నీ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా విద్యుత్ అనేది ఒక పెనుభారంగా మారే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు అందరూ చాలా బాధపడుతున్నారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 200 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు చెప్తుంది ఏంటి? డ్రాప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు ఇవన్నీ కలిసిన తర్వాత ఆ 200 యూనిట్ల కన్నా అదనంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏవైతే ఉచితంగా పొందే అవకాశం ఉందో ఆ ఉచితంగా పొందే అవకాశాలు కూడా పోయే స్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో ప్రపంచ బ్యాంక్ యొక్క సంస్కరణలు కానీ లేదనుకుంటే విద్యుత్ సంస్కరణలు కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారు. అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయనేది కూడా చెప్తా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయాలు కూడా ఏమేమి పాటలు మాటకి ఏమని చెప్తున్నా అంటే గత ప్రభుత్వం యొక్క విధానం నేను చెప్పదలుచుకుంది 2015-16 ట్రూ అప్ ఛార్జీలు ఎవరు పెట్టారు? లేదు. ఇంధన సర్ఛార్జీలకు సంబంధించిన ఎవరు తీసుకొచ్చారు? ఇవన్నిటికి సంబంధించి రివ్యూ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దోషిగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి గతంలో ఉండే క్రాస్ సబ్సిడీ విషయంలో కానీ లేదు పేదలకు ఇచ్చే విద్యుత్కు సంబంధించిన అంశంలో కానీ ఇవన్నీ చర్చిస్తున్నారు. అనేక సందర్భాల్లో రెగ్యులేటరీ కమిషన్ కూడా అనేక సూచనలు కూడా చేసింది. అవన్నీ పక్కన పెట్టేసి నా విధానమే కరెక్ట్, ప్రజల మీద ఏవైనా భారాలు వేయొచ్చు అనే స్థితిలో ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రజల నుండి తీవ్రమైన ఆగ్రహం ఉంది. ఒకవైపున చిన్న వ్యాపారస్తులు బాధపడుతున్నారు, పెద్ద పరిశ్రమ అధిపతులు బాధపడుతున్నారు, అట్లాగే ఎస్సీ ఎస్టీలు బీసీలుగా ఉండే వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరు సుఖంగా ఉన్నారు కరెంటుకు సంబంధించి? అట్లాగే తెలుగుదేశం మీడియా, లోకనాథ్ గారు తెలుగుదేశం మీడియా చేసే ప్రచారం ఏంటంటే జనం అంతా స్వాగతిస్తున్నారంట. ఇదంతా జగన్దే తప్పులేదు, పాపం చంద్రబాబు తప్పులేదు, ఆయన తగ్గిస్తానని చెప్పాడు ఎలక్షన్ ముందు కానీ తగ్గించలేకపోతున్నాడు అని బిల్డప్ ఇస్తున్న తీరు చాలా ఆసక్తిగా ఉంది. అంతేందుకు నిన్న ఢిల్లీ వెళ్ళి ఆయన మీ అనకాపల్లి మిట్టల్కి వస్తుందో రాదో తెలియని కంపెనీ కోసం ఇనుపు ఖరీదు అడిగాడు. మీ విశాఖ స్టీల్ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడాల. మరి దాని మీద కూడా జనం కరెక్ట్ అంటున్నారా? విశాఖ జనం చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారండి. ఎంత ఆగ్రహంతో ఉన్నారంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ 1,00,000 మంది ఉపాధి అవకాశాలు కల్పించేది. వాళ్ళు అంతకుముందు ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు, మేము మాకు ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే సొంత గనులు కేటాయిస్తాం, RINL సంబంధించిన దానిలో శైలిలో మెర్జ్ చేస్తాం, అట్లాగే ఏదైతే ప్యాకేజ్ ఉందో వర్కింగ్ క్యాపిటల్ ఉందో 19,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు వచ్చేసరికి అన్ని సార్లు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, సాలులు కప్పుతున్నారు, వెంకన్న స్వామి జ్ఞాపకులు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కానీ స్టీల్ ప్లాంట్ యొక్క సమస్య పరిష్కారం చేయట్లేదు. అది కాకుండా ఇప్పుడు ఆర్తి మెట్లు తీసుకొస్తా ఉన్నారు. ఆర్తి మెట్లు విశాఖపట్నం ప్రజలు ఎవరు అడగలేదు. ఒక 5,500 ఎకరాలు నక్కపల్లిలో తీసుకొచ్చారు. ఏమని తీసుకొచ్చారంటే ఆ ప్రాంతానికి సంబంధించిన దానిలో బల్క్ డ్రగ్ కి అట్లాగే PCPR భాగంలో తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చి RC మెటల్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే స్టీల్ ప్లాంట్ ని మొత్తం బలహీన పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. గత సంవత్సరం రోజుల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే కేంద్రంతో పోట్లాడకుండా రావాల్సిన ప్యాకేజీ తీసుకురాకుండా ఎవరైతే కార్మికులు ఉన్నారో జీతాలు కూడా ఇవ్వలేని స్థితి వచ్చేస్తుంది. మినిస్టర్ గారు పంపించారు. మినిస్టర్ గారు ఏం చెప్పారు?
ఈ సమస్య పరిష్కారం చేస్తాం అని చెప్పారు. ఈ రోజు కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం. ఎంత దుర్మార్గం అంటే అతి తక్కువ మంది ఎంపీలుగా ఉండే కర్ణాటకలో దాదాపు విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన దాంట్లో 15,000 కోట్ల రూపాయలు సాధించుకోగలిగారు. మరి 1,00,000 మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కుగా ఉన్న స్టీల్ ప్లాంట్, ఆర్థిక వనరులు సమకూరుస్తున్న స్టీల్ ప్లాంట్ లో దాదాపు వాళ్ళు అడుగుతుందేంటి 30,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, మేము మొత్తం రివైవల్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉత్పత్తికి సంబంధించిన గరిష్టంగా బాగుందని చెప్తా ఉన్నారు. మినిస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తూనే ఇంకోవైపున ఏం చెప్తున్నారంటే, ఒకవైపున అదాని పెట్టారు, ఇంకోవైపున మెట్టలు పెట్టి మొత్తం మీద అది బలహీనపరిచే చర్య చేపడుతుంది. ఇది పచ్చి దుర్మార్గం. విశాఖపట్నం ప్రజానీకం ఎవ్వరు స్వాగతించట్లేదు, ఉత్తరాంధ్ర ప్రజానీకం స్వాగతించలేదు. ఆంధ్ర రాష్ట్ర విశాఖ ఉక్కు, ఆంధ్రలో 32 మంది బలిదానం చేసిన రైట్. అది ప్రభుత్వ ఓకే. సంస్థ, అది ప్రజల యొక్క ఆస్తిని అంటే ఇది ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మొన్నే ఢిల్లీ టూర్ వెళ్ళారు, విద్యుత్ ఛార్జీల మీద ఎలా మాట మార్చింది మనం వీడియోలు చూసాం. అట్లాగే విశాఖ స్టీల్ మా సెంటిమెంటు, హక్కు అని చంద్రబాబు గారు అనేక సార్లు ఎలక్షన్ ముందు గట్టిగా వాదించారు. కాబట్టి మీరు విశాఖపట్నం ప్రాంత వాసులు కదా, గాజువాకలో హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చారటండి రాష్ట్రంలో ఎక్కడ లేని రీతిలో. అంటే ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఇచ్చినట్లుగా చంద్రబాబు గారు కానీ మోడీ గారు కానీ వీళ్ళు ఫీల్ అవుతున్నారా? పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అనే దాని మీద మీ అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే ఇది జరిగింది. ప్రజలు స్వాగతించట్లేదు అనేది మీరు చెబుతున్నారు, సంతోషం. విష్ణు గారు చెప్పండి, ఏమిటి జనం అంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఇందా చెప్పారు మేము ధర్నాకి పిలిపిస్తే జనం తరలి వస్తున్నారు, పార్టీ వాళ్ళలో ధైర్యం వచ్చిందా ఏమిటి? ఈ విద్యుత్ ఛార్జీల మీద జనంలో ఫీలింగ్ ఏమిటి? పర్వాలేదు పెంచితే పెంచారు అని ఫీల్ అవుతున్నారా? లేక తెలుగుదేశం మీడియా మళ్ళీ మొత్తం జగన్ గారిదే బాధ్యత అన్నట్టుగా ప్రచారం చేస్తుందా అని నమ్మే అవకాశం ఉందా? అంటే తెలుగుదేశం సంబంధించినటువంటి మీడియా ఎన్నికలకు ముందు ఏం మాటలు రాసిందో, ఏం చెప్పిందో, ఎన్నికల తర్వాత కూడా అదే రాస్తుంది. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పి రాస్తుంది. ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇది ప్రత్యేకంగా కావాలని చెప్పని పనిగట్టుకుని ఈ మీడియా బుర్ర జరుగుతుంది అని చెప్పని అర్థమవుతుంది, అర్థమైంది కూడా. అట్లాగే ఇది ప్రతి ఇంటికి కూడా పడేటటువంటి భారం. ఇది ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఎలక్ట్రిసిటీతో పని ఉంటుంది. కాబట్టి ఇది భారమైనటువంటి కార్యక్రమం. అందులో ఈ 2 సందర్భాల్లో 15,000 కోట్ల రూపాయలు భారం పడింది అంటే, ఉదాహరణకి 350-400 రూపాయల లోపు వచ్చేటటువంటిది ఇప్పుడు దాదాపుగా 750-800 దాకా పెరిగిందనమాట. ఇది ప్రతి చిన్న కుటుంబం దగ్గర నుంచి చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వారి దగ్గర నుంచి అనేక రకాల కేటగిరీస్ ఉంటాయి, 1, 2, 3, 4 అని. అందరూ కూడా ఎఫెక్ట్ అయినటువంటిది, ప్రజలందరికీ భారం అయిందని చెప్పినటువంటి కార్యక్రమం ఏంటంటే విద్యుత్ రంగం అనమాట. కాబట్టి దీని మీద ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాట ఇప్పుడు మనం చూసాం. నేను విద్యుత్తుని పెంచాలని చెప్పని, నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెప్పని, మీరు ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తుని కొంటామని చెప్పని, ఇప్పుడేమో సోలార్ పెట్టుకోండి మీరు అందరూ అని చెప్పని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇంటింటికి పోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి దీంట్లోనేమో మొత్తం అంతా కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే తీవ్రంగా ప్రజలకి ఉన్నప్పుడు సందర్భంలో, ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మొన్న ఒక వ్యక్తి పోతా 6 నెలల టైం ఇవ్వద్దా, అది ఇది అని చెప్పిన ఏదో మాట్లాడేది. ఇది కరెక్ట్, సరైనటువంటి సమయం. రైతులకు సంబంధించినటువంటి కానీ, విద్యుత్ వినియోగదారులు, ప్రజలకు సంబంధించినటువంటి వారికి వచ్చినటువంటి ఇబ్బంది వచ్చినటువంటి సందర్భంలో రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయటము, వారి కష్టాన్ని పట్టించుకోవటము ఒక రాజకీయ పార్టీగా చేయాల్సినటువంటి కార్యక్రమం. అది కూడా కాకుండా ఈ 6 నెలల్లోనే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఏది కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ఎన్నికల హామీలు అమలు చేయట్లేదు, అప్పులు తీసుకొస్తున్నారు, ఒకే చోట కేంద్రీకరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా అనతి కాలంలోనే విసుగు చెంది ఒక రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భం రెండు సార్లు చూసినాం మనం. ఒకటి రైతులకు సంబంధించింది, 2 విద్యుత్ వినియోగదారులకు సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం అన్నమాట. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, లేకపోతే ఈ భారాలు మోపటము, ట్యాక్సులు వేయటము, యూజర్ ఛార్జీలు వేయటము, ఇలాంటి సందర్భంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కూడా ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక నియోజకవర్గం లేదు, 175 నియోజకవర్గాల్లోనూ కూడా భారీ ఎత్తున ప్రజలతో పాటు కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి చూసాం.
కాబట్టి ఈ ప్రభుత్వము అనతి కాలంలోనే మాకన్నా మీరు అన్నట్టు ఈవీఎంలా లేకపోతే ప్రజలు ఇచ్చినటువంటి అరే 10% పోయి 30% మైనస్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఈ ర్యాలీ కానీ ప్రజల యొక్క ఆగ్రహాన్ని బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ లో ప్రజలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా రోడ్డు మీద రావాల్సినటువంటి కర్తవ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. అది కూడా కాకుండా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ శక్తి గురించి ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్న సంస్కరణలు తీసుకొచ్చానని చెప్పని అప్పుడేమో హైదరాబాద్ లో బషీర్బాగ్ లో కాల్పులు జరపడం జరిగింది, 2 చనిపోవడం జరిగింది. దాని తర్వాత సంబంధించిన మళ్ళీ 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 29,000 కోట్లు ఉంటే దాన్ని 86,000 కోట్ల లోట్లోకి తీసుకెళ్లాడు ఆ విద్యుత్ సంస్థలని. అలాగే ఆయన ఇచ్చినటువంటిది కూడా చాలా 13,000 కోట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 47,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని స్థిరీకరించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సంస్థలు కాపాడుకుంటూ వచ్చారు. శక్తితో ఒప్పందం చేసుకుని వారి టైంలో 4 రూపాయలు చిల్లర ఉన్నటువంటి 70 పైసలు ఉన్నట్టు దాన్ని తగ్గించి 2.49 తీసుకొచ్చి చేయడం జరిగింది. అది కూడా ఒక తప్పుగానే, అది కూడా ఒక ప్రజలకి మేలు చేయనటువంటి కార్యక్రమంగానే దాన్ని కూడా ఒక ఇష్యూ కింద తీసుకుని కొద్దికాలం వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటో కనపడతాం. కాబట్టి విద్యుత్ శక్తి రంగాన్ని స్థిరీకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం 19 నుంచి 24 దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ రోజు వచ్చినటువంటి వెంటనే ఒక 3 నెలల్లో ముందు మాట్లాడేటువంటి మాటని మళ్ళీ 3 నెలల తర్వాత ఏ రకంగా భారాలు మోపారో, ఏ రకంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు భారాలు మోపారో, ఏ రకంగా ప్రజలు ఇబ్బందికి గురి చేశారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సంబంధించినటువంటి ఒక భరోసా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు అండగా ఉంది. ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పని ఒక ఇది మనకి స్పష్టంగా కనబడుతుంది. సిగ్నల్ ప్రజల నుంచి స్పష్టంగా పార్టీకి కూడా కనబడుతుంది. అంటే జనం స్వచ్ఛందంగానే వస్తున్నారా విష్ణు గారు? మీ పార్టీలో కూడా కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన తర్వాత 100% కాన్ఫిడెన్స్ పెరిగింది. మొదటి నెలలో ఉన్నటువంటిది, 2వ నెలలో ఉన్నటువంటిది, ఇప్పుడు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంతా కూడా అందరికీ పెరిగింది. అక్రమ కేసులు పెడితే ఏ రకంగా ఎదుర్కోవాలి, అక్రమంగా దౌర్జన్యాలు చేస్తే ఏ రకంగా ఎదుర్కోవాలో పార్టీ యంత్రాంగం అంతా కూడా తయారుగా ఉండి ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అందరికీ ధైర్యాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలించినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఎంతమందిని తరలిస్తామండి? ఎంతమంది వస్తారు? 1000 మంది వస్తా ఉన్నారు. చూడండి మీరు అంతా కూడా నియోజకవర్గాల్లో 1000 మంది వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకి ఈ 2 సందర్భాల్లో, ఈ 6 నెలల్లో ఈ 2 సందర్భాల్లో రైతులకి, విద్యుత్ వినియోగదారులకు సంబంధించినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో ఖచ్చితంగా వాలంటరీగా కూడా వస్తున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. రైట్. రవి గారు మచిలీపట్నం నుంచి. రవి గారు నమస్కారం. నమస్కారం సార్. మీరంతా సంతోషంగా ఉన్నారంట కదా? తెలుగుదేశం పత్రికల్లో రాస్తున్న దాని ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెరిగినా పర్వాలేదు, చంద్రబాబు గారు ఏదో చెప్పాడు ఎప్పుడు అని అంటున్నారంటగా. ఇప్పుడు అదే సార్ నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు అనుకుంటున్నారు శీతాకాలంలో వాస్తవంగా ఏంటంటే ప్రజలు శీతాకాలంలో ఏసీలు వేసుకోరు, ఫ్యాన్లు వేసుకుంటలేదు. అవును, కరెంటు తగ్గున్నాయి. ఈ టైంలో అదును చూసి రిజర్వ్ ఛార్జీల పేరు మీద రేట్లు పెంచేసి జనాలు తెలియదులే అనుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు, ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళిపోయి ఆ రోజు తెలుగుదేశం గారి ఇంటింటికి పాంపెట్లు పట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తాం అని చెప్పి తగ్గిస్తామని చెప్పి నాణ్యమైన కరెంట్ కూడా కరెంట్ లో నాణ్యమైన అర్థం కాదండి. నాణ్యమైన కరెంట్ ఇస్తాం, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం మేమని చెప్పి వచ్చిన వాళ్ళు 6 నెలల్లో ఈ రోజున లక్షల మంది రోజు నాణ్యమైన అంటే వాళ్ళకి స్టాండర్డ్ పదం. మద్యం కూడా నాణ్యమైనదే ఇస్తామని చెప్పారు కదా. నాణ్యమైన మద్యం, నాణ్యమైన కరెంటు ఇచ్చేసి ఇప్పుడు చూడండి 6 నెలలు గవర్నమెంట్ లో 6 నెలలు, ఈ 6 నెలల్లో కొన్ని లక్షల మంది రోడ్డు ఎక్కారు. ఈ రోజున కొన్ని లక్షల మంది నాణ్యమైన కరెంట్ ఇచ్చేవాళ్ళు. కడప ఐఐటికి IIIT ఉంది కదా పులివెందుల ఇడుపాలపాయ దగ్గర, దాని కరెంట్ కూడా సరిగా ఇవ్వట్లేదంట. కోత పెట్టారు, పరీక్షలు కూడా వాయిదా వేసుకున్నారట. నాణ్యమైన కరెంట్ అంటే అది కాస్త ఇన్ని మాయమాటలు చెప్పి పత్రికల్లో లేదు తర్వాత పాటకల్లో ఏదైనా పెడితే హెడ్డింగ్లు పెట్టేసి మాయ మాట రాసి ప్రజలు పిచ్చలు అనుకుంటున్నారా, గొర్రెలు అనుకుంటున్నారా? రుజువు చేశారు కదా ఆ విషయం, రుజువు చేశారుగా మిత్రమా. అదే సార్ మాకు నవ్వు వస్తుంది. ఆ పేపర్ లో రోజు ఆ హెడ్డింగ్లు చూస్తుంటే ఏంటో బాబు అసలు ఏం మా అద్భుతం జరిగిపోతున్నట్టు చూపించేస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు రాయలసీమ సమస్య తీసుకొచ్చి అక్కడ పెట్టేసి కొత్త సమస్యలు పుట్టించినట్టుగా
దాన్ని క్రియేట్ చేస్తున్నారు సార్. చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. రైట్ గతంలో ఒక 1000 కోట్ల అప్పు తీసుకున్నా సరే ఇంకేముందని ఫస్ట్ పేలో పరిచిన వాళ్ళు ఇప్పుడు వేల కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు అప్పులు తీసుకుంటే అది కూడా ఘనత కింద రాస్తున్నారు ఇప్పుడు ఎక్కడైనా రాసినా కూడా. లేకపోతేనే అసలు కిక్కురు మంటలేదు, అట్లా అయిపోయింది. రైట్, అంటే పేద ప్రజలకు ఉపయోగపడేది సార్. ఈ రోజు పేద ప్రజలకు ఎవరికో రూపాయలు పడుతున్నారు సార్. రైట్, ఓకే. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు, ధర్నాలు ఇవన్నీ సక్సెస్ అయినట్లయినా, జనంలో రెస్పాన్స్ వస్తోందా, పార్టీ కేడర్లో ఉత్సాహం పెరిగినట్లయినా? నిన్న జగన్ గారు అనంతపురం జిల్లా మీదుగా బెంగళూరు వెళ్తుంటే ఎక్కడికక్కడ రోడ్ల మీద అక్కడక్కడ పార్టీ కార్యకర్తలు నిలబడి ఆయనకి స్వాగతం పలికిన తీరు, ఆ క్రేజ్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? మరోవైపు ఏమో బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, వాళ్ళు మరి ఆ మాట మీ అనొచ్చు అనకూడదు, మీరు ఏమనుకుంటారు? ఈ షాకులు, లీకులు అంటూ, శోకాలు అంటూ మళ్ళీ జగన్ గారి మీద పడే ఆడవటం ఏమిటి? మరి ఆయన చంద్రబాబు గారు ఇచ్చిన హామీ గురించి కానీ అవేం చెప్పకుండా జగన్ గారి వల్లే ఈ ఛార్జీలు పెరుగుతున్నాయని ఒక దుష్ప్రచారం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. జనాన్ని నిజంగానే ఇందాక మిత్రుడు అన్నట్టు జనాన్ని పిచ్చోళం చేయాలనేదే వాళ్ళ లక్ష్యమా? ఇప్పటికే చేసాం, దాన్ని కంటిన్యూ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశమా? ఓవరాల్గా విద్యుత్ ఛార్జీల దాని మీద సంబంధించి మీ అనుభవాలు ఏంటో చెప్పండి. మొట్టమొదటి అంశం, ఈరోజు నిన్న జరిగిన ఆందోళన కావచ్చు, మొన్న రైతులకు సంబంధించిన యాక్టివిటీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ టైంలో తీసుకున్న రైట్ డెసిషన్. ఎందుకంటే ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించడమే ప్రతిపక్ష పార్టీల యొక్క బాధ్యత. తమాషా ఏంటంటే నిన్న ఏ దశలో జరిగింది ఈ ఉద్యమం? భారీ ఎత్తున వచ్చారు, ప్రజలు వచ్చారు, శ్రేణులు కదిలారు, ప్రజలు యాక్టివ్ అయినారు. కారణం ఏంటంటే నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం. 6 నెలలే అయింది, ఇంకా కోలుకోలేదు. 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ జరగబోతోంది, ఇంకా 1 ఇయర్ తర్వాత కూడా కాదు. ఈ దశలో ఇంత యాక్టివ్గా శ్రేణులు రావడానికి కానీ, ప్రజలు రావడానికి కారణం ఏంటంటే లోపల బాధ ఉంది. సగటున ప్రతి గృహం పైన నెలకు 350 రూపాయల నుంచి 500 పైచిలకు రూపాయలు పర్ మంత్ అదనపు భారం, ఒరిజినల్ కరెంట్ ఛార్జీ చెప్పట్లేదు, అదనపు భారం పడుతుంది. సగటున ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గృహానికి 5,000 నుంచి 10,000 రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం భారం, అదనపు భారం. ఇప్పుడు ప్రజలకు మండకుండా ఎట్టుంటుంది, బాధపడకుండా ఎట్టుంటారు? ఇది రిఫ్లెక్ట్ చేయాల్సిన బాధ్యతనే ప్రతిపక్ష పార్టీ. ఇట్లాంటి ఒక స్థితి ఉంది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాక్టివ్ అయినారు. ఎందుకంటే ప్రజలకు కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు దాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు. ఈజీ కూడా పార్టీకి, ఎందుకంటే లేని సమస్యను తీసుకోవాలంటే కష్టం. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి సమస్య. ఇప్పుడు దీనికి సింపుల్ లాజిక్ ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు, త్వరలోనే ప్రతి ఇంటికి సోలార్ పెట్టుకుంటారు. అంటే ఇంక సోలార్ పెట్టుకొని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటే తప్ప కరెంటు ఛార్జీలు తగ్గవు అని సర్టిఫై చేయదలుచుకున్నారు. ఇది సాధ్యమా? ఎంతమంది సోలార్ ప్యానల్ పెట్టుకుంటారు, ఎన్ని పెట్టుకోగలరు? ఇదే సమాధానం. మొన్న ఒక మిత్రుడు కలిశాడు పురుషోత్తమ్ రెడ్డి గారు, సోలార్ ప్లాన్ పెట్టుకోండి అన్నారు. ఎంత వద్దన్న? 20x20 అడుగులతో పెట్టుకోవచ్చు అండి, 4.5 లక్షలు వద్దన్నారు. ఎంతమంది 4.5 లక్షలు పెట్టుకుంటారు? ఇంకా ఎంత అవసరం వద్దో తెలియదు కదా, అది కూడా జనానికి అర్థమవుతుందిగా. ఒకవేళ మీరు అదే అనుకుంటే అదే చెప్పుండాలి ఎలక్షన్ మేనిఫెస్టో, ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్ పెట్టి విద్యుత్ లేకుండా చేస్తామని చెప్పుంటే బాగానే ఉండేది. దానికి భిన్నంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఇంకా సోలార్ పెట్టుకుని సొంతంగా విద్యుత్పత్తి చేసుకోవడం మినహా మిగతా కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి అనే విషయాన్ని వాళ్ళు సర్టిఫై చేయదలుచుకున్నారు. దీనికి సింపుల్ గా గత ప్రభుత్వం మీద నెట్టేయడం, ఇది ఒక లాజిక్. జగన్నామస్మరణ, ప్రతిదానికి గతం 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 లేని వర్తమానం ఉండదు, నేను కాదన్నాను. కానీ గతాన్ని గురించి మీరేమన్నారు, ఇప్పుడేమంటున్నారు? నేను ఛార్జీల పెరుగుదల వాటి గురించి పోవట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరేమైనా కొత్తగా అధికారంలోకి వచ్చి చూసి భయపడిపోయి ఇదేంది ఇట్టుంది రాష్ట్రం అని చెప్పి కొత్తగా సమాచారం తెలుసుకున్న వాళ్ళంటే కొంత యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు ఈ రోజు 6,70,000 కోట్ల రూపాయలు అప్పు అంటున్నారు. కానీ మీరు హామీలు ఇచ్చేప్పుడు మీ అంచనా 14 లక్షల కోట్లు. కానీ 14 లక్షల కోట్లు అప్పున్నప్పుడు లేని భయం 6,70,000 కోట్లకి ఎట్లా వస్తా ఉంది? 6,70,000 కోట్లను ఆ రోజు అనుకోని ఈ రోజు 14 లక్షల కోట్లు అప్పుంటే భయపడితే కొంత అర్థం చేసుకుంటాం. మన 14 లక్షల కోట్ల రూపాయల అప్పుని గమనించి ఈ హామీలు ఇచ్చాము. ఇప్పుడు 6 లక్షలకు సగం తగ్గినట్టేగా, పెద్ద చేయకూడదు. కాబట్టి రెండోది, ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించి కానీ గత ప్రభుత్వాన్ని విమర్శించి మేము చెయ్యము అని పెట్టమని చెప్పి గతానికైనా తగ్గిస్తామన్నారు. మీరు విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు, తగ్గిస్తామన్నారు. ఈ 2 హామీల రీత్యా ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్టాండ్ తీసుకొని పోవడం చాలా మంది తప్పట్టారు. అంటే 6 నెలలు కాలేదు కదా, అప్పుడే ఎందుకంటే మీకు 6 నెలలు అయిందా 3 నెలలు అయిందా కాదు, ప్రజలు బాధపడుతున్నారా లేదా అనేది పార్టీకి ప్రామాణికం. ప్రజలు బాధపడుతున్నది ఇంత నీట్గా కనపడుతున్నప్పుడు ఈరోజు 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు గత ఈ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు, తల్లిదండ్రుల మీద ఒత్తిడి ఉంది,
ఇంకా విద్యార్థులపైన ఎవరు మాట్లాడాలి? పార్టీలకు మాట్లాడాలి కదా. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రిమెంబర్స్మెంట్ రావాలి కదా. రాకపోతే నెక్స్ట్ మార్చిలో పరీక్ష రాయనిస్తారా ప్రైవేట్ కాలేజీలు? ఫీజు రిమెంబర్స్మెంట్ ఇన్ టైంలో ఇకపోతే రేపు పరీక్ష రాయకపోతే సర్టిఫికేట్ మన హాల్ టికెట్ కావాలంటే ఫస్ట్ ఫీజు కట్ట అంటాడు. ఎవరి మీద భారం పడుతుంది? ఖచ్చితంగా జనవరిలో ఆందోళన చేస్తే కనీసం ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయకపోతారా? కాబట్టి ఖచ్చితంగా ఈ 3 సబ్జెక్టులు తీసుకోవడం కరెక్ట్. అందువల్లనే ప్రజలు ఇప్పుడు చాలా మంది స్వచ్ఛందంగా ఇప్పుడు ఒక పక్క అరెస్టులు, ఒక పక్క గొడవలు, కేసులు అనే పరిస్థితుల్లో ఇంతమంది బహిరంగ వచ్చారు. నిన్న పోలీసులు ఒక తేడా గమనించాలనుకున్నారు సార్. ఇంత ముందులాగా ఫెరోసెస్ గా లేరు. 6 నెలల్లో రావడం అత్వారు నిన్న కింది స్థాయి అధికారులు, కానిస్టేబుల్స్ బాగా చేయండి అనే పరిస్థితికి వచ్చారు. అది ఎందుకు వచ్చింది? వాళ్ళు కూడా గృహ వినియోగదారులే కదా. కాబట్టి అందువల్ల ప్రభుత్వం కూడా కొంచెం బ్యాలెన్స్ గా ఉంది నిన్న ఈ రోజు ఎత్తబడితే అట్లా బిహేవ్ చేయకుండా. కాబట్టి ఇప్పటికైనా ప్రజల పరిస్థితి గమనించండి, ప్రజల ఆందోళన గమనించండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా పత్రికలు కూడా జగన్ శోకాలు, జగన్ గారి శోకాలు, మరి ప్రజల శోకాల పరిస్థితి ఏంది? జగన్ గారి శోకాలు, రాజకీయ శోకాలు మీరు మాట్లాడండి. 5,000 నుంచి 10,000 రూపాయలు పెరిగిందా లేదా అదనపు ఛార్జ్ ప్రతి ఇంటికి? ఇప్పుడు అది భారం అవుతుందా కాదా? ఆ భారాన్ని ఎట్ట పరిష్కరిస్తారు? ఇంతటితో ఆగుతుందా మళ్ళీ పెరుగుతుందా? దీని గురించి ఆన్సర్ చేయకుండా దాన్ని లేవనెత్తిన వాళ్ళపై నిందలేసి తప్పించుకునేద్దామంటే అది కుదిరే పని కాదు. అది ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి ఆ మీడియాల భ్రమలో పడిపోయి మీరు కూడా ఇదే అనుకుంటున్నారు జనం అని మీరు కూడా అనుకుంటే అది మీరే భ్రమ పడతారు, నష్టపోయేది మీరే అవుతారు. ప్రజలు మాత్రం తప్పదు, 5 ఏళ్ళు భరించక తప్పదు కదా గెలిపించిన దానికి. రైట్, బాగా మంచిగా విశ్లేషించారు పురుషోత్తమ్ రెడ్డి గారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు 6 నెలలు అని కొందరు కథలు చెబుతున్నారన్నారు కదా. చంద్రబాబు గారు నెల రోజులు కూడా ఆగలేదండి. అసలు నిన్నోడించడం ఏంటనేమో మొదట అన్నారు, ఆ తర్వాత నెల రోజులకే ప్రజావేదిక అక్రమ కట్టడాన్ని తీసేసినందుకే అది పెద్ద ప్రపంచ సమస్యలాగా ప్రొజెక్ట్ చేశారు కదా. నెల రోజుల్లోనే మొదలైపోయింది కదా. అప్పుడు నెల రోజుల్లో చేసినా పర్వాలేదు, ఇప్పుడు 6 నెలలకు కూడా చేయడానికి వీల్లేదని కొంతమంది కావాలని ప్రచారం చేస్తుంటారు. అంటే ఆయన ప్రజావేదిక పైన స్పందించినాడు, ప్రజల వేదిక పైన స్పందించలేడు. ప్రజావేదిక వరకు బాగా స్పందించినాడు. 6 నెలల్లో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ ఏం చేయలేదే. చేయకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రావడం వెంటనే 6 నెలల్లో నేను 5 ఏళ్ళలో ఏం చేయబోతాం దానికి పునాదులు వేసుకున్నాడు. తిట్టుకుంటా, ప్రపంచ బ్యాంకుని తిట్టుకుంటా కొట్ల ఆయన చేసిందంతా 6 నెలల్లో ఏంటంటే నేనేం చేయబోతాను 5 ఏళ్ళు, దానికి కావాల్సిన ఏర్పాటు 1,30,000 మందికి ఉద్యోగాలు 6 నెలల్లో ఇచ్చినాడు, పర్మనెంట్ ఉద్యోగాలు. 2,30,000 మందికి వాలంటీర్లు ఇచ్చినాడు. ఖచ్చితంగా 6 నెలల్లో 5 ఏళ్ళు రాబోయే కాలంలో ఈ నెల ఏమి ఇవ్వతానో క్యాలెండర్ ప్రకటించాడు. దానికి పునాదులు వేసుకున్నాడు. ఇంక నువ్వేం ఆందోళన చేస్తావు? చేయలేవు. అంటే ఆయన హామీల అమలు కోసం పునాదులు వేసుకున్న ఆయన పైన ఆందోళన చేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మనం ఆ పునాదులు కాకుండా గత ఆయన మీద శోకాలు చేసుకుంటే అదే బతికేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఆందోళన చేస్తారు. దానికి వైసీపీ అయినా ఇంకొక పార్టీ అయినా నాయకత్వం ఇస్తుంది. ఇప్పుడు శోకండాలు పెడుతుంది ఎవరు? ప్రతిపక్షమా లేక ఆంధ్రజ్యోతి ఈనాడా అన్నది నాకు వచ్చిన డౌట్. ఆ ప్రజల శోకాలు ఉన్నాయండి, వాళ్ళ మాట కరెక్టే. జగన్ శోకాలు కాదు, జగన్ కే సమస్య కాదు, ప్రజలకు శోకాలు ఇవి. ప్రజల శోకాలు కాబట్టి జగన్ శోకాలు అంటే ప్రజల శోకాలు. దాని మీద వీళ్ళు ఎక్కువ ఏడుస్తున్నట్టుగా ఉంది. అయ్యో అన్ని వాస్తవాలు చెప్పేస్తున్నారని ఏడుపు ఎక్కువగా ఉన్నట్టుంది. ప్రజలు మేము గెలిపించాము, మేము కాపాడుతాము అనేది వాళ్ళ అంచనా. మేమే గెలిపించాము, మేమే కాపాడుతాము ఈ ప్రభుత్వాన్ని అనుకుంటున్నట్టున్నారు. రైట్. పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు చెప్పండి, జనమంతా సంతోషంగా ఉన్నారా లేక నిరసన బాటలో తిరుగుతున్నారు? ఏంటి కరెంట్ ఛార్జీలను అడుగుతున్నారా లేదా ఏమిటి? తెలుగుదేశం వాళ్ళ వాదనేమో అసలు మొత్తం అంతా పాత ప్రభుత్వం దాన్ని తోసేయటం, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబుని అసలు అడగకపోవటం, ఎల్లో మీడియా, మీరేమనుకుంటున్నారు? అవునండి, ఇప్పుడు ఆ రోజున 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు. మరి ఇవాళ 6 లక్షల కోట్లే కదా, ఎట్లా చేయగలుగుతారండి? చేయలేరు కదా. అంతేనా? అవునండి, అంతే కదా. మరి జనంలో ఎట్లా ఉంది స్పందన? కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అనుకుంటున్నారా లేకపోతే ప్రజల్ని మనల్ని పిచ్చోళం చేశారు వీళ్ళు కూటమి నేతలు అని ఏమని అనుకుంటున్నారా? లేదు ఇది ఖచ్చితంగా ఎదుర్కోవాలనుకుంటున్నారా? జనంలో బాగా తిరుగుబాటు ఉందండి. కాకుంటే ఇప్పుడు ఈ కొన్ని పథకాలు తీసుకోవాలి కదండి, ఎక్కడ దాన్ని మైనస్ చేస్తారో ఎక్కడ తీసేస్తారో అని చెప్పి కొంచెం అట్లా సైలెంట్ గా ఇస్తారేమో ఆశతోటి, ఇంకా ఏమన్నా కొద్దిగా ఇస్తారేమో ఆశతోటి, ఇస్తారేమో వీటికి ఏదన్నా డ్యామేజ్ జరిగిద్దామో అని చెప్పి కొద్దిగా భయంతో ఉన్నారండి. జనంలో మటుకి బాగా తిరుగుబాటు వచ్చిన మాట వాస్తవం అండి. రైట్, ఓకే. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, కాస్త పద్ధతిగా ఆలోచించే వాళ్ళే అనేది ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం అనమాట. రైట్. మరొకరు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ కనీసం ఆంధ్రప్రదేశ్ లో అవస్థ పడుతున్నారు సార్, ప్రజలు అవస్థ పడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి గత ప్రభుత్వం ఇచ్చిన అటువంటి అవి కూడా ఇప్పుడు ఏం వస్తలేవు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు సార్. ఇక్కడ మా తెలంగాణ చూడండి సార్,
అన్ని ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి. ఏమి మిగులుస్తాడు అన్ని ఇస్తుంది, కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఇవి లేవు అవి లేవు అని ఇక్కడ మోసుకుంటున్నారు. అక్కడ అట్లా ఉన్నది, ఇక్కడ ఇట్లా ఉన్నది. ఇంత చేసినా చెత్తలేరు అనే ఒక పేరు ఉన్నది సార్. మా ప్రభుత్వంకు అక్కడికి చాలా డిఫరెంట్ ఉన్నది సార్. మీరు ఎద్దేవా చేస్తున్నారా? నాకు అర్థం కాలే, మీరు ఎద్దేవా చేస్తున్నారా నిజంగానే ఇస్తున్నారా? ప్రామిస్ సార్ ఇస్తున్నారు సార్. రుణమాఫీ వరకు కొంతవరకు చేసిన మాట నిజం. అయితే కష్టపడి చేసిండు ఒకటి తర్వాత గత ప్రభుత్వం మనుషులు, వాళ్ళు పెద్ద మనుషులు అన్నిటికీ అడ్డుపడుతున్నారు. అడ్డుపడితే మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఎదురే ఉందబ్బా. అడ్డుపడితే ఆయన చేతులు 2500 ఎప్పుడు ఇస్తారు? ముఖ్యమంత్రి సార్. ఓకే, రైట్, గుడ్. అభిమానాన్ని అర్థం చేసుకున్నాం. రైట్, 2500 ఇవన్నీ కూడా ఇస్తే ఆయనకి మంచి పేరే వస్తుంది. కాకపోతే ఈ సినిమా గొడవలు ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్ ఏమో. రైట్, మహాలక్ష్మి నాయుడు గారు గూడూరు నుంచి. మహాలక్ష్మి నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. హలో, మాట్లాడండి. మీరేంటి సంతోషంగా ఉన్నారా కరెంట్ ఛార్జీలు పెరిగినందుకు? ఏమండి, ఎవరన్నా డబ్బులు అదనంగా మన దగ్గర వసూలు చేసిన సంతోషంగా ఏ రకంగా ఉంటామండి? కాదుగా, మీరు ఈ మధ్య చూడలేదా సంతోషంలో బ్రహ్మాండంగా ఉన్నారని సర్వే వచ్చిందని చెప్పి చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రకటించింది. అయ్యే కొన్ని ఏదైతే ఎల్లో మీడియా ఏదైతే ఉందో అది మామూలుగా రాసుకుంటే విధాయకమేనండి. కానీ వాస్తవం ఏంటంటేనండి, ఈ బాదుడే కార్యక్రమం ఎప్పుడైతే ఆలు పెట్టారు గత ప్రభుత్వంలో అండి, అసలు యాక్చువల్ గా ఇప్పుడు దీనికి ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. చాలా సార్లు మేము ఆలోచిస్తున్నాం దీనికి ఏమని. అంటే చెప్పారు కాదు, చంద్రబాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అని పెట్టారు వీళ్ళు. అవును, ఏమండి ఇప్పుడు అసలు ఇంధనం ఛార్జీలు ఏంటండి, ఎప్పుడో కట్టేసిన దానికి మళ్ళీ 3-4 నెలల నుంచి 3 రకాలుగా ఏది ఒక్కసారి పెంచితే ఏదో అవుతుందని చెప్పేసి మొదలు తగ్గించడం, తర్వాత మళ్ళీ దాన్ని పెంచేయడం. ఏమండి ఎస్సీలకి ఉచితం అన్నారండి ఇవాళ. ఏంటి అసలు ఏది మొత్తం అంతా పేమెంట్ చేయాలని చెప్పి పాత బిల్లులన్నీ కలిపి ఇవాళ కలిపేసి ఒక దాంట్లో వేసి ఆ యోగ ఛార్జీల కింద, ఇంధనం ఛార్జీల కింద ఏదో రకరకాలుగా ఇప్పుడు ఏం తెలియదు. మాకేం తెలుస్తుందండి, మేము చదువుకోలేదండి. అవును, వ్యవసాయం పని చేసుకుని బతికేవాళ్ళం. ఇప్పుడు ఇంతకీ కాదు, ఇందాక మిత్రుడు అన్నారు ఏపీ ప్రజలను పిచ్చోళ్ళు అనుకున్నట్టుగా రాస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పటికీ పిచ్చోళ్ళుగానే కనిపిస్తున్నారా? వాళ్ళకి కాస్త తెలివి ఉంది, విజ్ఞత ఉందనే ఫీలింగ్లో ఉన్నారా? ఇప్పుడు ఒకటి ఏంటంటేనండి, వాళ్ళకి అట్లా కనపడుతున్నామండి. ఎట్లా అంటే మేము చదువుకునే వాళ్ళం అండి, వ్యవసాయం చేసుకునే వాళ్ళం. మాకేంటంటే ఎవరన్నా ఒకటి చెప్తే ఆశ. ఇప్పుడు మేము రైతులు ఏదో మాకు వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతున్న ఒక ఆశలో మేము బతికేవాళ్ళం. ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పుడు గొర్రె కట్టుకొని నమ్ముతున్నట్టు ఏంటంటే ఈ టీవీల్లో వచ్చే ఊకదంపుడు వ్యవహారాలు. రైట్, ఓకే, రైట్, బాగా చెప్పారు. ఇక లోకనాథ్ గారు, అప్పుల మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అప్పుడే మళ్ళీ 74,000 కోట్ల అప్పులు చేశారంట చంద్రబాబు గారు. ఓ పక్కేమో అప్పుడేమో అబద్ధాలు చెప్పారు, 14 లక్షల కోట్లు అని. తీరా వస్తే ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు కదా 6.5 లక్షల కోట్లు 6 లక్షలు కానీ. మరి ఆ పరిస్థితి అప్పుడు చెప్పారు, ఇప్పుడేమో అసలు వచ్చిన కాడి నుంచి అప్పులు అంటున్నారు. మీరేమంటున్నారు? అంగడి నోట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో సెన్నున్నట్టు ఈ రాష్ట్రానికి సంబంధించి డబ్బులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చింది. అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన నితీష్ కుమార్కున్న విజ్ఞత కానీ, లేదు కుమారస్వామికి వాళ్ళ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చిన నిధులకు సంబంధించిన కానీ ఇవన్నీ నేర్చుకోవచ్చు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పట్టణ ప్రాంతానికి ఎంత అవసరం ఉందనేది ఒత్తిడి తీసుకురావచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వంకి ఆక్సిజన్ లాగా, కూటమి ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఒత్తిడి తీసుకురాగలిగితే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు బానిసగా ఉన్నారనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. కనీసం ఒక ఎంపీ అయినా మాట్లాడి మా రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, రాజధాని నిధులకు సంబంధించిన విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ సంబంధించి దాదాపు 4 సంవత్సరాల నుండి పోట్లాడుతుంటే దాని డబ్బుల విషయంలో కానీ, లేదా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీల విషయంలో కానీ, ఇవన్నీ మనందరూ తెలిసిన విభజన చట్టంలో ఇచ్చిన ఒక అంశాలు. ఇవేవి మాట్లాడకుండా అప్పులు తీసుకొస్తా మీరు మాకు ఆమోదించండి అంటే అసలు సాధ్యమయ్యే పని కాదు. అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఏం మిగిలేదానికి అవకాశం లేదు. అంతకుముందు ఏమని చెప్పారు,
సంపదను సృష్టిస్తాం, ఆ సంపద అందరికీ పంచుతామని చెప్పారు. ఆ సంపద సృష్టించడానికి కావలసిన మౌలికమైన అంశాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి సంపద సృష్టించాలి. ప్రజల మీద భారాలు వేయడం లేదా అప్పులు తీసుకురావడం అనేది సంపద మీద సృష్టించడం అనేది రాదు. మరి ఏ ఎకనామిక్స్ చెప్పిందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి సంపద సృష్టించడం అంటే దాని అర్థం ప్రజలకి రెగ్యులర్ గా అంటే ఇన్కమ్ పెరిగేది, ఫైనాన్స్ అనేది రెగ్యులర్ సర్క్యులేషన్ అవ్వాలి. గత 6 నెలల నుండి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏంటి దీని ప్రత్యామ్నాయం అనేది కూడా ఉండదు. కాబట్టి ప్రజల యొక్క ఆగ్రహాన్ని 1 రోజు 2 రోజులు కాదు, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాగ్దానాలు ఏవైతే చేశారో ఆ వాగ్దానాలకు అనుగుణంగా నిజాయితీగా నిఖార్సుగా ఇచ్చిన దాన్ని అమలు చేసే పద్ధతిలో ఉండాలి. ఇది చేయాలంటే అన్ని పక్షాలను కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. అసలు చంద్రబాబు గారు ప్రభుత్వానికి అలవాట్లేని వ్యవహారం చెబితే అట్లా మీరు అయ్యే పని కాదు. విష్ణు గారు చెప్పండి, అప్పుల మీద మీరేమంటారు? తాజాగా ఇంకో 5,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నారంట. సార్, అప్పుల మీద ఈ ప్రభుత్వం 2 నాలుగుల ధోరణితో ఉన్నటువంటి లీడర్లందరికీ కూడా 2 అనేది ఒక సామెత, కానీ 2 కాదు 3, 4 ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. ఏ సందర్భంలో ఎక్కడ ఎలా మాట్లాడతారో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు రాష్ట్రం అయిపోయింది, అప్పులు ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం ఇదని చెప్పి నానా గందరగోళం చేశారు. పురంధరేశ్వర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు. శ్రీలంక అయిపోతుందని చెప్పిన పత్రికలు 2 పత్రికలు రాసినాయి. కానీ ఈ రోజు ఏం జరుగుతోంది? వచ్చిన దగ్గర నుంచి 70,000 కోట్ల రూపాయలు బడ్జెట్ రూపంలో చూపించారు. ఇంకా 30,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి తీసుకొచ్చారు. దాదాపుగా 6 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారనంటే ఎవరు మాట్లాడట్లా. గత ప్రభుత్వం అప్పుల ప్రభుత్వం అన్నట్టు మాట్లాడేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పుల అప్పారావు మంగళవారం 5,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవటము, అప్పు చేయటము, ఇదంతా అర్థం కానటువంటి పరిస్థితి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఏం మాట్లాడతారో ఎవరితో చెప్పుకుంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రతి మంగళవారం అప్పు చేయటమే, ప్రతి మంగళవారం కూడా అప్పు చేసి దేనికి ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పినటువంటి పరిస్థితి లేదు. 72,000 కోట్ల రూపాయలు ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు జరగట్లేదు. పెన్షన్లు తప్ప ఇంకా ఏది కూడా లేదు. ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దేనికి దాస్తున్నారు, దేనికి పెడుతున్నారు? దీని మీద అసలు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన మంచి పాయింట్ చెప్పారు విష్ణు గారు. ఆ పెన్షన్ కూడా 1,000 రూపాయలే పెంచింది. అంతకుముందు 3,000 అంతకుముందు ఇస్తున్నదే కదా. 1,000 రూపాయలు ఈ ఒక్క హామీ కొంత నెలవేర్చినట్లు లెక్క. అయితే ఇప్పుడు కోతలు పెట్టారంట సంక్షేమ పెన్షన్దారులు, అది వేరే చర్చ అనుకోండి. బట్ 1,000 రూపాయలు పెంచి మొత్తం అప్పులన్నీ ఏం చేశారన్న దానికి కూడా సమాధానం చెబితే బాగానే ఉంటుంది. లేదు సార్, చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఒక రాష్ట్రం 175 నియోజకవర్గాలు, ఒక పక్క ఒకే ఒక నియోజకవర్గం అమరావతి నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గం, అక్కడ మాత్రమే మొత్తం కేంద్రీకరించుకుని అక్కడ మాత్రమే దృష్టి పెట్టి అక్కడ మాత్రమే పరిపాలన చేసి ఆ రోజు అదే భజన చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కదా. ఇంకొక విషయం మీద మీ అభిప్రాయం అడగాలి విష్ణు గారు. సంక్షిప్తంగా చెప్పండి, మళ్ళీ పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడాలి. అదేంటంటే ఈ డిఎస్సి మీద, మెగా డిఎస్సి మీద ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. ఈ లోకేష్కిను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి పడకేట్లాడి రాస్తున్నారు అంటున్నారు. పైన జగన్ మీద రాశారు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వచ్చేసరికి. మెగా డిఎస్సి ఇంకెప్పుడంటూ ఇష్యూ చేసినందుకు మంచిదే, సంతోషమే. కానీ బట్ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ నడుస్తుంది అంటున్నారు. నిజమేనా? ఈయనేదో బ్లాక్మెయిల్ చేయబోయాడని ఆయనకి కోపం వచ్చిందని అంటారు. ఎంతవరకు నిజమండి విష్ణు గారు? మీ ఉపాధిగతులు చెప్పారు కదా సార్, చంద్రబాబుతో బాగున్నారు, లోకేష్ తోనేమో ఆర్టికల్స్ అన్ని వస్తున్నాయి ఆయన డిపార్ట్మెంట్ మీద. దానికి కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి రాజ్యసభ వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి అంతర్గతంగా నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది ఒకరి గురించి మంచిగా ఒకరి గురించి చెడ్డగా రాస్తున్నారు అని అంటే అది క్లియర్ గా పైనుంచి కింద దాకా కనపడతా ఉంది. విభేదాలు ఉన్నట్టుగానే తెలుస్తోంది. అంతే తప్ప రాజ్యసభలో ఆంధ్రజ్యోతి కథనాలు రాసినటువంటి వ్యక్తికి రాజ్యసభకి పట్టుబట్టి ఇప్పించడం ద్వారా రాధాకృష్ణ గారి అభిప్రాయాన్ని, రాధాకృష్ణ గారి పత్రికలో వచ్చినటువంటి వార్తల్ని తోసిపుచ్చి రాజ్యసభ ఇచ్చారు అని అంటే
దాన్ని బట్టి అర్థం అవుతుంది. అది లెక్క చేయకూడదు, లెక్కలో తీసుకోకూడదు, లెక్క చేయకూడదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాధాకృష్ణ గారి అభిప్రాయాన్ని పక్కన పెట్టేసి అక్కడ చైర్మన్ ని నియమించుకున్నారు అంటే దాన్ని బట్టి అర్థం. కాబట్టి ఒక పత్రికలో ఒక వార్త ఎందుకు వచ్చింది అంటే దాన్ని బట్టి క్లియర్ గా మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. రైట్, ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. లోకేష్ గారు బ్లాక్ మెయిల్ లొంగని పొమ్మన్నాడని ప్రచారం జరుగుతోంది, ఎంతవరకు నిజమో. రాజు గారు గుడివాడ నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అక్కడ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు కరెంటు ఛార్జీల గురించి పేపర్లు అయ్యో రాసిన అనే దానికన్నా మనకి ఎలక్షన్ టైంలో అవును మేము మేధావులు అంటూ చంద్రబాబు ఓటేయమని ఇప్పుడు అక్కడ సిపిఎం సోదరుడు ఉన్నాడు, వాళ్ళ సిపిఎం అధిష్టానం గాని సిపిఐ అధిష్టానం గాని తెల్లసాని శ్రీనివాసు గారి అది వేరే చర్చ, టైం అయిపోయింది. ఓకే రైట్, ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, అప్పుల మీదను లోకేష్ గారికి రాధాకృష్ణ గారికి మధ్య ఏది గొడవ నడుస్తుందా ఏమన్నా, లేదా మళ్ళీ ఏమిటి ఈ సంక్షిప్తంగా చెప్పండి కాస్త దయచేసి, టైం తక్కువ. అప్పులకు సంబంధించి కోమినేని గారు బేసిక్ గా అప్పులు అనివార్యం. గత ప్రభుత్వం కన్నా 10-15% ఎక్కువ చేసినా కూడా నేనేం తప్పుపట్టను, అది అనివార్యం, కంటిన్యూ ప్రాసెస్. అయితే ఇట్లాంటి దశలో మనం అదనపు అప్పులు ఎట్లా తగ్గించుకోవచ్చు? ఇప్పుడు రాజధాని ఉంది, 31,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం, 31,000 కోట్ల అప్పులు చేయడం సిద్ధపడుతున్నారు కదా. దాని జోలికి వెళ్లకుండా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మౌలిక వస్తువులు, రాజ్భవన్, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టాలి. కలిసి ఉన్నారు. ఆ డబ్బులు తీసుకొస్తే ఈ రోజు అమరావతి పైన అప్పు చేయాల్సిన అవసరం లేదు కదా, అదనపు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. రాజధాని అంటే ఇవే కదా, ఈ 4 కార్యాలయాల రాజధాని అంటే వాళ్ళ దగ్గర ఫ్రీగా వచ్చేదాన్ని పెట్టుకుని చేసుకుంటే అప్పులు అదనం చేయాల్సిన అవసరం లేదు. పోలవరం ఉంది, పోలవరం రాష్ట్ర బడ్జెట్ ఎందుకు కేటాయించాలి? జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఉన్నప్పుడు అడాహక్ అమౌంట్ 12,500 కోట్ల రూపాయలు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు దాన్ని తెచ్చుకుంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించాల్సిన అవసరం లేదు కదా. ఉత్తరాంధ్ర రాయలసీమకు విభజన చట్టం ప్రకారం ప్యాకేజీ ఉంది, దాన్ని తెచ్చుకుంటే అదనపు అవసరం లేదు కదా. అంటే మీ కళ్ళ ముందు ఉన్న అవకాశాలని వదిలేసుకొని మళ్ళీ అదనపు అప్పుల కోసం పడింది. అప్పులు అనివార్యం, అదనపు అప్పులు ఆపడానికి ఉన్న అవకాశాలు, కేంద్రంతో మీకున్న సంబంధం దేనికి? డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది దానికోసం కదా. అంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగుంటే 4 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కదా, 4 రూపాయలు ఎక్కువ రావు, 4 రూపాయల అదనపు అప్పులు చేసుకోవడం ఏంటి? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని ఆలోచించకపోతే అదనపు భారం అవుతుంది. అంటే గతంలో ఈ స్థాయిలో అప్పులు జరగకపోయినా విపరీతమైన దుష్ప్రచారం చేశాయి కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు మాత్రం అసలు కిక్కురు మంటలేదు, మీరు గమనించే ఉంటారు. అలాగే ఈ ఏమంటే మెగా డిఎస్సీ గురించి ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినందుకు సంతోషమే, కానీ రాయటం వెనక ఉన్న ఉద్దేశం ఏమేంటంటారు? ఏ మీడియా అయితే గతంలో వాళ్ళకు ఉపయోగపడిందో అదే మీడియా వాళ్ళకి తలనొప్పిగా మారుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే మీడియాని అనలిస్ట్ అనే పేరుతో మనకు అది అనుకూలంగా ఏం మాట్లాడినా ఎలాంటి వాళ్ళైనా ప్రోత్సహించినారు. ఆ రోజు అవసరం, ఈ రోజు వాళ్ళు మేమే కదా మిమ్మల్ని అధికారం తీసుకొచ్చింది, మా మాట అంటున్నారు. వినకపోతే రాస్తారు, అనుభవించక తప్పదు, దాన్ని మనం ఏం చేస్తాం? అంతేనంటారా? సో మొత్తమే జరుగుతున్న మాట వాస్తవం. అంటే లోకేష్ వర్గం ఆంధ్రజ్యోతి వాళ్ళని బ్లాక్ మెయిలర్స్ కింద ఫీల్ అవుతోందని అంటున్నారు. మీకు కూడా అట్లాగే? నా పాయింట్ ఏంటి కోమినేని గారు, జర్నలిస్ట్ గా మీ పాత్ర మీరు పోషిస్తే అంతవరకు బాగానే ఉంటుంది. మీరు అన్నిటిని నిర్ణయించడం మొదలెట్టారనుకో, ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను నిర్ణయించారు. అవలాటు కొమ్మినేని గారికి వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత నిర్ణయించుకుని ఎట్టుంటాడు? అప్పుడు అదే జరుగుతుంది. అంటే తప్పు అని చెప్పి ఒప్పని చెబితే పర్వాలేదు, కానీ ఆ రోజు ఏమో ఇప్పుడు చంద్రబాబు గారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారన్నాడు అన్న విషయాన్ని వదిలేసి జగన్ గారి మీద నెట్టడం, అట్లాగే అప్పులని అప్పుడు రాసి ఇప్పుడు అసలు రాయకపోవటం. మరి మెగా డిఎస్సీకి వచ్చేసరికి మాత్రం విద్యాశాఖ నిర్వహిస్తున్న లోకేష్కి తగిలేదట్టుగా రాయటం, అవి స్పష్టంగా కనపడుతున్నాయి కదా. అదే పురిటి నొప్పి బాధలు, అంటే ఒక పక్క విడిపోకూడదు, ఇంకో పక్క గొడవలు, రెండు కలిపి నడుస్తుంది. ఈ సరసం ఎన్ని రోజులు ఉంటుందో చూడాల్సిన అవసరం. రైట్.